లక్ష్మి అనే మహిళ ఒక ధనవంతుడి ఇంట్లో పని చేస్తుంది. అప్పుడు ఒక రోజు లక్ష్మి కొడుకు అయిన చింటూ అక్కడికి వచ్చి అదే ఇంట్లో ఉంటున్న రవి అనే పిల్లాడితో సరదాగా ఆడుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో రవి తండ్రి అక్కడికి రావడంతో చింటూ భయపడి తను ఆడుకుంటున్న రిమోట్ కార్ ని వదిలేస్తాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు పాడైపోయిన జామెట్రీ బాక్స్ అలానే విరిగిపోయిన కారు ఒకటి కనిపిస్తే అందులో చక్రాలు తీసుకుంటాడు. అలా తనకు రోడ్డు మీద దొరికిన వస్తువులన్నీ తీసుకొని ఒక చిన్న కార్ లాంటిది తయారు చేస్తాడు. అయితే నిద్రపోయే సమయంలో వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ అసలు ఎందుకని రవి వాళ్ళ నాన్న నన్ను కోపంగా చూస్తున్నాడని అడుగుతాడు. దానికి లక్ష్మి సమాధానం ఇస్తూ డబ్బున్న వాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళని ఇలాగే చూస్తారని చెప్తుంది. కానీ అదేది కూడా చింటూకి అర్థం కాదు. ఒకరోజు రవి బర్త్డే ఫంక్షన్ జరుగుతున్నప్పుడు తాను తయారు చేసిన కార్ కి రంగు వేసి రవికి గిఫ్ట్ ఇస్తాడు. అలా పార్టీ పూర్తయిన తర్వాత చింటూ ఇంటికి వెళ్తున్నప్పుడు తన చేతిలో ఉన్న బ్యాగ్ ని చూసి రవి వాళ్ళ నాన్న ఆపి అడుగుతాడు. ఆ సమయంలో రిమోట్ కార్ దొంగతనం చేసి వెళ్లిపోతున్నాడని చింటూని కొట్టడం జరుగుతుంది. ఇంతలో వాళ్ళ అమ్మ రావడంతో రవి వాళ్ళ నాన్న వెళ్లిపోతాడు. ఆ మరుసటి రోజు ఇంట్లో పని చేస్తున్నప్పుడు అటుగా వెళ్తున్న రవి లక్ష్మి చేతిలో రిమోట్ కార్ ని చూసి దాన్ని నేను చింటూకి గిఫ్ట్ గా ఇచ్చినట్లు చెప్తాడు. ఆ మాటలను బట్టి తన బిడ్డ ఏ దొంగతనం చేయలేదని లక్ష్మికి అర్థమవుతుంది. అలానే తను చేసిన పనికి రవి వాళ్ళ నాన్న సిగ్గుపడతాడు. అయితే సాయంకాలం ఎప్పటిలాగే చింటూ ఇంటికి వచ్చేసరికి వాళ్ళ అమ్మ తన బిడ్డ కోసం ఒక కొత్త కారు కొని తీసుకొస్తుంది. అది చూసి చింటూ ఎంతోగానో సంతోషపడతాడు. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.